మన కథల సమయంకి స్వాగతం. రెండో పెళ్ళి. రచన దుర్గాభవాని జామి గారు. ఇక కథలోకి వెళ్దామా? సంగ్రహం. ప్రేమ అనేది టీనేజ్లో ప్రేమికుల మధ్య కన్నా పెళ్ళైన దంపతుల మధ్య ఉంటే ఆ బంధం మరింత బలపడుతుంది. అటువంటి పెళ్ళైన ఒక జంట అనుకోకుండా విడాకుల వైపు పయనించారు. వాళ్ళు మళ్ళీ ఏకమయ్యారా లేక ఎవరికి వారు అయ్యారా అన్నదే ఈ కథ సారాంశం. ఆఫీస్ నుండి చిరాకుగా ఇంటికి వచ్చింది సర్వాణి. తల్లి శకుంతల ఆమెకు కాఫీ అందిస్తూ, అల్లుడుగారు రెండో పెళ్లి చేసుకుంటున్నారట, మరో 2 వారాల్లో పెళ్ళట అంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? నాకు మీరే దిక్కు, రెండో పెళ్లి చేసుకోకండి అని ప్రాధేయపడమంటావా? నాకు అన్యాయం చేయకండి అని నన్ను అతని కాళ్ళు పట్టుకోమంటావా? చెప్పు, ఏం చేయమంటావమ్మా అంది శార్వాణి కోపంగా. అది కాదమ్మా అని తల్లి ఏదో చెప్పబోతుంది. నేను వద్దు అనుకుని నాకు విడాకులు కూడా ఇవ్వాలని కోర్టు మెట్లు ఎక్కిన వ్యక్తి గురించి నువ్వెందుకమ్మా ఆలోచిస్తున్నావు? అతని పెళ్ళికి 2 వారాల గడువు ఉందేమో కానీ కోర్టు మాకు విడాకులు శాంక్షన్ చేయడానికి 10 రోజులే ఉంది. మేము ఇప్పుడు విడిపోవాలని అనుకుంటున్నాం అని విడాకుల కోసం పరస్పరం ఇద్దరం సంతకాలు చేసి కోర్టుకు సబ్మిట్ చేశాక శాంక్షన్ చేసే ఫైనల్ సెషన్ మాత్రమే మిగిలి ఉన్నాక ఇక మాకు విడాకులు రాకుండా ఎలా ఆగుతుంది? అతను రెండో పెళ్లి చేసుకోకుండా ఎలా ఆగుతాడు? ఈ రెండిట్లో ఏది ఆగదు. నా జీవితంలో నాకు జరగాల్సిన అన్యాయం ఇదివరకే జరిగిపోయింది. ఇక ఇప్పుడు కొత్తగా జరగడానికి ఏం లేదు అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది సర్వాణి. నీ జీవితం ఇలా అన్యాయం అయిపోతుంటే తట్టుకోలేకపోతున్నాను తల్లి అంటూ బాధగా అనుకుంది శకుంతల. మనసు బాగోలేదని భోజనం కూడా చేయకుండా తన గదిలోనే ఉండిపోయి భర్త సుభాష్ గురించి ఆలోచిస్తుంది సర్వాణి. కూతురు తినకపోతే నాకెలా వంట పడుతుంది అని శకుంతల కూడా తినకుండా సోఫాలో కూర్చుని బాధపడుతుంది. తల్లి అనారోగ్యం గుర్తుకు వచ్చి సర్వాణి హాల్లోకి వచ్చి, అమ్మా నాకు అన్నం పెట్టు, ఆకలిగా ఉంది అంది. ఆమెను ఆలోచనల నుండి బయటకు తీసుకురావాలని. కూతురు ఆకలి అనగానే వెంటనే సోఫాల నుండి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అన్నం వడ్డించింది శకుంతల. నీకేంటి, వద్యం ఉందా? నువ్వు కూడా పెట్టుకో. అయినా నాతో పాటు వంతులు వేసుకుని నువ్వు ఆలస్యంగా తింటే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు అంటూ సర్వాణి తల్లికి వడ్డించి ఆమె కూడా తినేసి ఆ సామానులు క్లీన్ చేసేసి కిచెన్ సర్దేసి తల్లికి దగ్గరుండి మందులు ఇచ్చి అనవసరమైన విషయాలు ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అమ్మా, నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కదానివే. నువ్వు కూడా నన్ను ఒంటరి దానిని చేయాలని అనుకుంటే నీ ఇష్టం వచ్చినట్లు ఆలోచిస్తూ ఉండు అనేసి తన గదికి వెళ్ళిపోయింది సర్వాణి. ఈ వయసులో నేను ఆలోచించడం తప్ప ఇంకేం చేయగలను తల్లి? ఉన్న ఒక్క ఆధారం అయిన నేను కూడా నీకు దూరం అయితే నీ పరిస్థితి ఏమిటి అన్నదే నా చింత కూడా. ఎంతో అన్యోన్యంగా ఉన్న మీ ఇద్దరూ ఇలా విడిపోయి నువ్వు ఇలా ఏకాకిలా ఉంటే నా గుండె బరువెక్కిపోతుంది తల్లి అనుకుని అంతలోని కూతురు అన్న చివరి మాటలు గుర్తుకొచ్చి ఆ ఆలోచనలను అక్కడికి ఆపేసి రామకృష్ణ అంటూ నిద్రకు ఉపక్రమించింది శకుంతల. సర్వాణి గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద బోర్లా పడి ఏడుస్తూ, నేను తినకపోతే నువ్వు తినవని భోజనం చేశాను, కానీ నాకు దీని మీద ఆసక్తి లేదమ్మా. ఎంతో అన్యోన్యంగా ఉన్న కూతురు అల్లుడు విడిపోయారని తల్లిగా నువ్వు బాధపడుతున్నావు. మరి జీవితాన్నే కోల్పోయిన నేను ఇంకెంతలా బాధపడాలి అంటూ ఆ గదిలో ఉన్న భర్త సుభాష్ ఫోటో చూస్తూ ఏడుస్తుంది సర్వాణి. సుభాష్ చూడడానికి అందంగా, ఎత్తుగా, మంచి ఆహార్యంతో, చూపులకు కట్టిపడేసేలా చక్కని మేనిచాయితో హుషారుగా చాలా బాగుంటాడు. అతను ఇదివరకు ఎంత హుషారుగా ఉండేవాడో ఇప్పుడు ఆ హుషారు అంతా ఎక్కడికి పారిపోయిందో తెలియడం లేదు. మనిషి ఉన్నాడంటే ఉన్నాడు అంతే. అతనికి అనుక్షణం తన సర్వస్వం అయిన వాణి గుర్తుకొస్తుంది. అసలు మర్చిపోతే కదా గుర్తుకు రావడానికి. అరేంజ్ మ్యారేజ్ అయినా కూడా పెళ్ళి అయిన క్షణం నుండి ఎంతో ప్రేమగా, ఇటువంటి జంట ఉండదు అనుకునేంత ఆదర్శంగా ఉండేవారిద్దరూ. అటువంటిది తన వాణిని వదులుకున్నందుకు అనుక్షణం బాధపడుతున్నాడు అతను. భార్య ఆలోచనల్లో ఉన్న సుభాష్ గదిలోకి తల్లి వచ్చి, ఒరే సుబ్బు, భోజనం చేద్దాంరా అని పిలిచింది. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు నాన్న తినేయండి అన్నాడు చిన్నగా. 2 వారాల్లో నీ పెళ్ళి,
పెళ్లి కొడుకు అంటే ఎలా ఉండాలి చెప్పు? నువ్వేంట్రా అంటే వదిలేసిన ఆ దరిద్రాన్ని తలుచుకుంటూ బికారిలా గడ్డం పెంచి జీవితంలో అంతా కోల్పోయినట్లు దీనంగా మొహం పెడుతూ ఎందుకంత డల్గా ఉంటున్నావు? నీ ఇష్టంతోనే ఈ పెళ్లి జరుగుతుంది కదా, ఇంకా వదిలేసిన దాని గురించి ఆలోచిస్తున్నావెందుకు? ఇప్పుడు నువ్వు ఊహల్లో తేలిపోవలసింది నీ మొదటి పెళ్ళం శార్వాణితో కాదు, నీ జీవితంలోకి రాబోయే కొత్త పెళ్ళం సాహిత్యతో డ్యూయెట్స్ పాడుకోవాలి. ఇంతకీ సాహిత్యకు ఫోన్లు చేస్తున్నావా లేదా? అదే శార్వాణితో పెళ్ళి అయ్యేటప్పుడు ఓ రాత్రి పగలు అనక తిన్నావా, పడుకున్నావా, ఏ రంగు డ్రెస్ వేసుకున్నావు అని ఓ సోది వేసేవాడివి కదా. ఆ సోదేదో ఇప్పుడు సాహిత్యకు ఫోన్ చేసి మాట్లాడు అని కసిరి ముందు ఇంత తినేసి అప్పుడు ముచ్చట్లు పెట్టుకో. ఈ ఇంట్లో ఉన్నది ముగ్గురం, మీ నాన్న తినేశారు, నువ్వు తింటే గాని నేను తినను అని నీకు తెలుసు కదా అంది తల్లి. ఇక తప్పదు అన్నట్లు సరే పదా అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఏదో తిన్నాను అనిపించి తన గదిలోకి వచ్చి మంచం మీద వాలుతూ ఎదురుగా గోడకు ఉండే తన పెళ్లి ఫోటోను తల్లి తీసేసి పక్కన పడేయడం గుర్తుకు వచ్చి తన సెల్లో ఉన్న శార్వాణి ఫోటోలను చూస్తూ విడాకుల కోసం నిన్ను కోర్టు మెట్లు ఎక్కించాను. అన్ని వాదనలు పూర్తి అయ్యి ఇక ఫైనల్ సెషన్ మాత్రమే మిగిలి ఉంది. నాకు నీ ప్రేమ కావాలి, కానీ నేను ఈ పెళ్లి చేసుకోవడం అనివార్యం. నేను తప్పు చేస్తున్నాను అని నాకు తెలుసు, కానీ తప్పడం లేదు అని బాధపడుతున్నాడు. భర్త గురించి ఆలోచిస్తున్న శర్వాణికి తమ మధ్య జరిగిన సంఘటనలు గుర్తొస్తున్నాయి. శర్వాణితో పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పెళ్లి కాని అబ్బాయిలానే కనిపిస్తాడు సుభాష్. శర్వాణితో సరదాగా బయటకు వెళ్ళేటప్పుడు ఒకరిద్దరు అమ్మాయిలు అతనికి ప్రపోజ్ చేశారు కూడా. వెంటనే షీ ఈజ్ మై వైఫ్ అంటూ శర్వాణి చెయ్యి పట్టుకుని ముందుకు కదిలేవాడు. తమరికి లేడీస్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఇప్పుడు తమరు పెళ్లికి రెడీ అన్న అమ్మాయిలు క్యూ కట్టేలానే ఉన్నారు అంది శర్వాణి ఒకంత ఉక్రోషంగా. ఆమె ఎంత నవ్వుతూ చెప్పినా ఏదో మూల మొగుడి మీద నమ్మకంతో ఒకంత గర్వం కూడా ఉట్టిపడేది. నువ్వు ఉంటుండగా వేరొకరు ఎందుకే అనేవాడు సీరియస్గానే. భర్త నోటి నుండి వచ్చిన ఆ మాటలు ఇప్పుడు గుర్తుకొస్తుంటే శర్వాణి బాధ తారాస్థాయికి చేరుకుంది. ముఖాన్ని ముడుకుల్లోకి దాచుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. సుభాష్ ఆఫీస్కి వెళ్ళాడు కానీ వర్క్ మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు. అతనికి మనసంతా చిరాకుగా ఉంది. దాంతో పర్మిషన్ పెట్టి దగ్గరలోని పార్క్కి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ సమయంతో సంబంధం లేకుండా చాలామంది జంటలుగా వచ్చి చిలకా గోరింకల్లా మాట్లాడుకుంటున్నారు. వాళ్లలో చిన్న వయసు వాళ్ళు ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూడగానే వాణి ఆలోచనలు చుట్టుముట్టేశాయి. అక్కడికి ఎన్నోసార్లు మనిద్దరం వచ్చాము. పెళ్ళే 5 ఏళ్ళు అవుతున్నా నేను నీ వైపు చూసినప్పుడల్లా నువ్వు కొత్త పెళ్లి కూతురిలా సిగ్గుపడుతుంటే నీ అందం ఇంకా ఇంకా పెరిగిపోతున్నట్లు అనిపించేది వాణి అనుకుంటూ గతంలోకి వెళ్ళాడు. సుభాష్కి అప్పటికి 2-3 పెళ్లి చూపులు అయ్యాయి. అయితే ఏ అమ్మాయి నచ్చలేదు. పెళ్ళీడు వచ్చిన పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు ఊరుకుంటారా? సుభాష్ తల్లి తండ్రి అయిన పద్మావతి, వెంకట్రావులు మరో సంబంధం చూశారు. పెళ్లి చూపులకి వచ్చిన సుభాష్కి ఎదురుగా శర్వాణిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు ముత్తైదువులు. సిగ్గు వల్ల ఆమె తన తలను కొద్దిగా దించుకుని ఉన్నా కూడా శర్వాణిని తీసుకొస్తున్నప్పుడే చూశాడు సుభాష్. అతని హైటుకు తగ్గ ఎత్తు, గ్రీన్ కలర్ పట్టుచీర మ్యాచింగ్ ఆర్నమెంట్స్, విశాలమైన లలాటం, ముడుచుకున్న ఆల్చెప్పల్లా ఉన్న నయనాలు, సిగ్గు వల్ల ఎరుపెక్కిన చెక్కిళ్ళు, చిన్ని ముక్కు, పూరేకుల్లాంటి అధరాలు, అటు ఇటు భుజాల మీదకు పడుతున్న తలలో తురిమిన కనకాంబరాల పూలదండ వెరసి సన్నగా నాజుగ్గా అందంగా ఉన్న శర్వాణిని చూడగానే ఎందుకో బాగా నచ్చేసింది సుభాష్కి. నువ్వు కూడా అబ్బాయిని చూడమ్మా అని పెద్దలు చెప్పడంతో సిగ్గుపడుతూనే తన కళ్ళను అంచెలంచెలుగా పైకెత్తుతూ శర్వాణి కూడా సుభాష్ని చూసింది. అప్పటికే అతను కన్నార్పకుండా ఆమెనే చూస్తుండేసరికి ఆమెకు గుండె జల్లుమన్నట్లుగా అయ్యి వెంటనే మరింతగా సిగ్గుపడుతూ తలను దించేసుకుంది. శుభం. పిల్లాడికి ఇద్దరికీ నచ్చినట్లుగానే ఉన్నారు. ఇకలా మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం అని మధ్యవర్తి అన్నాడు. దాంతో శర్వాణి తల్లి శకుంతల, మా అమ్మాయి 5 సంవత్సరాల అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఉద్యోగం చేస్తుంది. కాబట్టి పెళ్ళి అయ్యాక కూడా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది.
మీకు అభ్యంతరం అయితే ఆ తర్వాత మానేస్తుంది అని సంశయిస్తూనే చెప్పింది. దాంతో సుభాష్ అతని తల్లిదండ్రులు కూడా ఒకరినొకరు చూసుకుని వాళ్ళలో వాళ్ళు ఏదో మాట్లాడుకుని దానిదేముంది పర్వాలేదులేండి, ఈ రోజుల్లో ఎంతోమంది అమ్మాయిలు పెళ్ళయ్యాక కూడా ఉద్యోగం చేస్తున్నారు, ఆ అగ్రిమెంట్ అయిపోయే నాటికి అప్పటి పరిస్థితులను బట్టి ఇక మీదట చెయ్యాలా వద్దా అనేది అప్పుడు చూద్దాంలేండి, ఇప్పుడైతే మాకు అభ్యంతరం లేదు అన్నాడు వెంకట్రావు. దాంతో మంచిది అని శకుంతల ఆమెతో పాటు శర్వాణి కూడా సంతోషించారు. వెంటనే మిగిలిన కార్యక్రమాలు మొదలుపెట్టి కట్న కానుకలు మాట్లాడుకుని అన్నీ సరితూగాయి అనుకున్నాక ఎంగేజ్మెంట్కి ముహూర్తం చూసి 10 రోజుల్లో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అప్పటి నుండి సుభాష్ రోజు శర్వాణికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. కాబోయే భర్త అని ఫోన్ మాట్లాడడానికి శర్వాణి మొదట సిగ్గుపడినా సుభాష్ మాటలకు తొందరగానే నార్మల్ అయ్యి ఆమె కూడా శృతి కలిపేది. నీ ఇష్టాయిష్టాలేంటి, ఫ్యూచర్లో ఏం చెయ్యాలని అనుకుంటున్నావు అని భవిష్యత్తు ప్రణాళికలు కూడా చెప్పుకునేవారు. నెలలోపు మంచి ముహూర్తాన ఇద్దరు భార్యాభర్తలయ్యారు. ఆ రాత్రికే శోభనం ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. మత్తుగొలిపే పూలతో అందంగా అలంకరించి ఉన్న గదిలోకి శార్వాణి పాల గ్లాసుతో వచ్చింది. అప్పటికే ఆ గదిలో ఉన్న సుభాష్ తెల్ల చీరలో బంగారు ఆభరణాలతో కుందనపు బొమ్మలా ఉన్న శార్వాణిని చూసి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి ఆమె చేతిలోని పాల గ్లాస్ తీసుకుని టేబుల్ మీద పెట్టి ఆమె చేతిని అందుకున్నాడు. అతని వెచ్చని స్పర్శ తగలగానే ఆమె గుండె జల్లుమంది. ఆమెలో తడబాటు తెలుస్తుంటే సుభాష్ చిన్నగా నవ్వుతూ ఆమెను మంచం దగ్గరకు చేర్చి నేల వాలిపోయిన ఆమె మోమును తన చేత్తో పైకి ఎత్తి, ఈ రోజు నుండి నిన్ను వాణి అని పిలుస్తాను అని, నాకు పిల్లలు అంటే చాలా చాలా ఇష్టం, అందుకే వీలైనంత త్వరగా మనం పిల్లల్ని కనియాలి అన్నాడు. ఈ మాట మనకి ఎంగేజ్మెంట్ అయిన రోజు నుండి చెప్తూనే ఉన్నారు. నాకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం, మీరు చెప్పినట్లే తొందరగానే ప్లాన్ చేద్దామంది. నా మాటకు సరే అని ఇప్పుడు ఇంత దూరంగా ఉంటే ఎలా అని కొంటిగా అన్నాడు. ఆ మాటకు ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కిపోయాయి. సిగ్గుపడితే కుదరదు అమ్మాయి గారు అంటూ సుభాష్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెను ముద్దుల్లో ముంచి సిగ్గు తొందరలను దూరం చేస్తూ ఇద్దరూ గర్భాధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఉదయం నిద్రలేచిన సుభాష్ తన పక్కన మొనగార దుప్పటి కప్పుకుని ఉన్న శార్వాణిని దుప్పటి మీద నుండే ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే అతనికి ఏదో అనుమానం వచ్చి దుప్పటి తప్పించి చూస్తే అక్కడ ఆమె ఉన్నట్లుగా పిల్లోలు మాత్రమే పెట్టేసి ఉన్నాయి. దాంతో ముఖం అదోలా పెట్టుకుని ఇటు తిరిగేసరికి అప్పుడే స్నానం చేసి వచ్చిన శర్వాణి భర్త ముఖం చూసి కిలకిలా నవ్వింది. అమ్మ రాక్షసి, నీ దగ్గర ఈ చిలిపి అల్లరి పనులు కూడా ఉన్నాయా? ఆగు, నీ పని చెప్తాను అంటూ ఆమె వెంటబడ్డాడు. సారీ, ఇంకెప్పుడు అలా చేయను అని అతనికి దొరకకుండా ఆ గదిలోనే పరుగులు పెడుతుంది. అయితే వదులుతాడా? ఆమెను అందిపుచ్చుకొని ఎక్కడెక్కడో తాకుతూ ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు. అబ్బా ఆగండి, సారీ చెప్పాను కదా, వదలండి, అత్తయ్య గారు పిలుస్తారు అంటూనే భర్త ప్రేమను ఆస్వాదిస్తుంది. ఉదయాన్నే నన్ను ఫూల్ని చేశావు, మరి పనిష్మెంట్ అనుభవించాలి కదా అంటూ ఆమెను హత్తుకున్నట్లుగానే మంచం మీద పడిపోయి ఆమె మీద మళ్ళీ యుద్ధం ప్రకటించాడు. శర్వాణి ఉదయాన్నే త్వరగా లేచి అందరికీ టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేసి ఇంటిలో మిగిలిన పనులు అన్నీ చక్కబెట్టి భర్తకు తనకు బాక్స్ కట్టుకుని భర్త బైక్ మీద డ్రాప్ చేస్తే తన ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుంటుంది. కోడలు అందంలోనే కాదు పనితనంలోనూ మిన్నగా ఉంది, సమయానికి తమ అవసరాలను చెప్పకుండానే చేసుకుపోతుంది అని పద్మావతి దంపతులు శార్వాణి తీరు పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అలా ముద్దు మురిపాలతో ఇంటి బాధ్యతలతో శార్వాణికి ఒక మాస సమయం సాఫీగా సాగిపోయింది. రాత్రి నిద్రపోయే సమయానికి శార్వాణి తన పనులను ముగించుకొని వచ్చి నేల మీద పక్క పరుచుకుంది. అదేంటి వాణి, కింద పడుకుంటున్నావు అని అడిగాడు సుభాష్. అంటులో ఉన్నానండి అంది. సుభాష్ తప్ప మరో సంతానం లేకపోవడం, ముఖ్యంగా అక్కా చెల్లెలు లేకపోవడంతో సుభాష్కి ఆ పదం వెనుక భావం అర్థం కాలేదు. అంటే అని అయోమయంగా అడిగాడు. దాంతో తన చేతి 3 వేళ్లను చూపించింది. అది చూడగానే అతని ముఖం వాలిపోయింది. వివర్ణం అయిన భర్త మోమును చూస్తూ,
నిన్నటిలా సరదాగా ఉండడం కుదరదు అని ఫీల్ అవుతున్నారా? జోలిగా అంది మురిపెంగా. కానీ అతను ఆలోచిస్తుంది ఈ రాత్రికి దూరమైన ఏకం అయ్యే క్షణాల కోసం కాదు. అంటే ఇంకా కన్సీవ్ కాలేదు. సరేలే, ఇంకా సమయం ఉంది కదా అనుకుని చురుకుగా తన ముఖ కవళికలను మారుస్తూ పర్వాలేదులే, టేక్ రెస్ట్ అని అతను అటు తిరిగి నిద్రపోయాడు. సడన్గా అతని ముఖం అంత గంభీరంగా ఎందుకు మారిపోయింది అనుకోగానే ఆమెకు మొదటి రాత్రి భర్త అన్న మాటలు గుర్తుకు వచ్చి ఆమె వదనం కూడా వివన్నం అవుతుండగా, ఇంకా ఇది మొదటి నెలే కదా, అయినా నా చేతిలో ఏముంది, అంతా దైవ నిర్ణయం అనుకుని ఆమె కూడా బాధపడుతూనే నిద్రపోయింది. పెళ్ళై 3 నెలలు దాటింది. మీ కోడలు ఇంకా విశేషం చెప్పలేదా అని ఇరుగు పొరుగు వాళ్ళు పద్మావతిని అడగడం మొదలుపెట్టారు. ఇంకా లేదమ్మా, మొన్ననేగా పెళ్ళయింది, తొందరలోనే విశేషం ఉంటుందిలే అని మాట దాటేసిందామె. ఏమో, ఇంత త్వరగా పిల్లల్ని కని వాళ్ళని మోస్తూ ఉండాలా అని ఇప్పటి వాళ్ళు అప్పుడే పిల్లలు వద్దు అనుకుంటారు. కొంతమంది మొగులకు తెలియకుండా మందులు గట్రా మింగుతారు కూడా. అసలే మీ కోడలు ఉద్యోగం చేస్తుందాయే, మరి అప్పుడే పిల్లాపీచు అంటే తన ఉద్యోగానికి అడ్డం కదా, అందుకే ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటుందేమో చూడు వదినా అంది పక్కింటి కనకం. ఆఫీస్ నుండి వచ్చిన సుభాష్ చెవికి చేరాయి ఆ మాటలు. నా వాణి అటువంటిది కాదు, తను నా మాటకు చాలా విలువ ఇస్తుంది, తనకి కూడా పిల్లలు కావాలనే తొందర ఉంది అని అప్పటికి సర్ది చెప్పుకున్నాడు. అలాగే 2 సంవత్సరాలు దాటాయి, ఇంకా సర్వాణి కన్సీవ్ అవ్వలేదు అనే అసంతృప్తి తప్ప భార్య అంటే అమితమైన ప్రేమ ఉంది సుభాష్కి. ఒకరోజు పద్మావతి దంపతులు ఫంక్షన్కి వెళ్ళారు. ఆ రోజు ఆదివారం కావడంతో భర్తకు నచ్చిన వంట చేసే పనిలో హడావిడిగా ఉంది సర్వాణి. అప్పుడే సడన్గా అమ్మా అని అరిచింది సర్వాణి. తమ బెడ్రూమ్లో ఏదో పుస్తకం చదువుతున్న సుభాష్ భార్య అరుపు విని అటుగా వచ్చి చూసేసరికి సర్వాణి వేలితేగి రక్తం దడదడా కారిపోతుంది. వెంటనే సుభాష్, చూసుకోవాలి కదా వాణి, చూడు ఎంత లోతుగా దిగిందో అని ఆమెను సుతారంగా తిడుతూనే ఆమె చేతిని కడిగి మందు వేసి, నువ్వు రెస్ట్ తీసుకో, ఈ పూట వంట నేను చేస్తాను అన్నాడు. మీకు ఎందుకండి శ్రమ, నేను చేస్తాను అంది. రోజు నువ్వేగా చేస్తున్నావు, ఈ రోజుకి నన్ను చేయని అంటూ భార్యతో ఏదేదో మాట్లాడుతూ అతను వంట పని పూర్తి చేశాడు. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర తినడానికి కూర్చుని సర్వాణి వడ్డించిపోతుంటే, నువ్వు కూర్చో నేను వడ్డిస్తాను అని సుభాష్ ఇద్దరికి వడ్డించి అన్నం కలిపి ఆమె నోటికి అందించాడు. ఇప్పుడు వేలు నొప్పి లేదండి, నేను తింటాను అంది నార్మల్గా. నేను పెడితే తినకూడదా అని ప్రేమగా అడిగాడు. అంతే, అతని ప్రేమకు పొంగిపోతూ మొదటి ముద్దను నోటిలోకి తీసుకుంది. సరే, మీకు నేను తినిపిస్తాను అని ఆమె కూడా అతనికి తినిపిస్తూ, నేను చాలా అదృష్టవంతురాలిని, నాకు ప్రేమించే భర్త దొరికాడు అంది. అవునా, ఎందుకు అలా అన్నావు అని ఆమె ఏం సమాధానం చెప్తుందో తెలుసుకోవాలని కావాలని అడిగాడు. మీరు మనకి పెళ్ళైన మొదటి రోజు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. నా మీద కోపం చూపించరు, తిట్టరు, కొట్టడం మాట అయితే అసలే లేదు. మీకు ఎంతో ఇష్టమైన పిల్లల విషయంగా నా పట్ల అసంతృప్తి ఉన్నా పిసరంతా అయినా బయట పెట్టరు. ఇలా ఇంకా ఎన్నని చెప్పాలి, మీరు చాలా మంచి భర్త అంది మురిపెంగా. పిల్లల విషయంగా అసంతృప్తి ఉన్నమాట నిజమే, కానీ దానికి నిన్ను కోపడితే లాభం ఏముంటుంది? త్వరలో మనకి పిల్లలు కలగాలి అని అనుకోవడం తప్ప ఏం చేయగలము చెప్పు అన్నాడు. అందుకే మీరు చాలా మంచివారు అన్నాను అంటూ అతన్ని హత్తుకుంది. అలానే మరో ఏడాది గడిచింది. ఇప్పుడు ఇప్పుడు అని సుభాష్ ఎదురు చూస్తూ ఉంటే సర్వాణి ఇంకా నెల తప్పలేదు అని అతనికి కోపం పెరిగిపోతున్నా ఏం చేయలేక నెమ్మకున్నాడు. ఆ నెల కూడా ఆమె అంటూ అయ్యేసరికి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక, నిజం చెప్పు వాణి, అప్పుడే పిల్లలు వద్దు అనుకుని నువ్వు ఏమైనా మందులు వాడుతున్నావా? నాకు చెప్తే వద్దంటాను అని నువ్వే నిర్ణయం తీసుకుని ఇలా చేస్తున్నావా అని అడిగేశాడు సుభాష్. భర్త మాటలకు మొదటిసారి బాధపడింది సర్వాణి. దాంతో అతనికి అడుగు దూరంలో నిల్చుని, మీకు పిల్లలు అంటే ఎంత ఇష్టమో తెలిసాక నేను ఎందుకండి అలా చేస్తాను, నేను ఏ మందులు వాడడం లేదు అంది. మరైతే పెళ్ళై 3 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్లలు ఎందుకు కలగడం లేదు అని అసహనంగా అన్నాడు.
మళ్ళీ అంతలోనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పిల్లల్ని కనియాలి అని నేను అనకుండా ఉండాల్సింది ఏమో. అందుకే మరీ ఎక్కువగా లేట్ అవుతుంది అని బాధపడ్డాడు. మనం ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేద్దామండి అంది శర్వాణి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేక చూద్దాంలే అనేశాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి సుభాష్ సుముఖంగా లేడని శర్వాణి కనిపించిన ప్రతి గుడికి చెట్టుకి పుట్టకి పిల్లల గురించి మొక్కుకునేది. ఒక ఆదివారం పద్మావతి బారసాల ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చి ఒకటే చిరుబురులు ఆడుతూ అయినదానికి కానిదానికి శర్వాణి మీద కోపడుతుంది. ఎందుకేలా అరుస్తున్నావు అని చిరాకు పడ్డాడు వెంకట్రావు. చిరాకు కాక ఏం చేయమంటారు? నిన్న కాక మొన్న పెళ్ళి అయింది. అప్పుడే కొడుకు పుట్టి బారసాలు చేసుకున్నారు. పిలిచారు కదా అని ఫంక్షన్కి వెళ్తే మీరెప్పుడు ఫంక్షన్ చేస్తారు అని ఎగతాళిగా మాటలు అంటున్నారు. పెళ్ళై 4 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్లలు లేరా అని నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు. ఈవిడ గారు ఆ ఉద్యోగం ఏదో మానేసే వరకు పిల్లల్ని కనకూడదని అనుకుంది అని వాళ్ళకి ఎలా చెప్పను అని అక్కసుగా అంది అత్తగారు. లేదత్తయ్య, మీరు పొరపడుతున్నారు. నేను ఏ మందులు వాడడం లేదు అంది శర్వాణి కన్నీళ్లతో. ఓహో అవునా, అయితే లోపం నీలోనే ఉందన్నమాట. మందులు వాడకుండానే ఇంతవరకు నెల తప్పలేదు అంటే ఖచ్చితంగా నీలో ఏదో లోపం ఉంది అంది అత్తగారు. ఆమె మాటలకు శర్వాణి బాధపడుతుంటే సుభాష్ కలగజేసుకుని, ఏంటమ్మా ఆ మాటలు? ఒకరికి తొందరగా కలుగుతారు, మరొకరికి ఇలాగే లేట్ అవుతుంది. ఇంతకాలం ఆగిన వాళ్ళం ఇంకొన్ని రోజులు ఆగలేమా అని అడిగాడు తల్లిని. అవును మరి, ఇలా అనకపోతే ఇంకెలా మాట్లాడతావు? పెళ్ళయిన క్షణం నుండి దాన్ని కొంగు పట్టుకుని తిరిగావు కదా, అందుకు ఇలానే మాట్లాడతావు. ఊర్లో ఏ ఫంక్షన్కి వెళ్ళలేకపోతున్నామో, నలుగురిలో తలెత్తుకు తిరగలేకపోతున్నాం. మీరేం చేస్తారో నాకు తెలియదు. 3 నెలల్లో ఇది నెల తప్పింది అని నాకు తెలియాలి, లేదంటే నీకు ఇంకో పెళ్లి చేస్తాను అంది పద్మావతి. ఆ మాట వింటూనే శర్వాణి హతాశురాలైపోయింది. దాంతో ఏడుస్తూ తమ గదిలోకి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావమ్మ నువ్వు? నిన్న మొన్నటి వరకు నా కోడలు బంగారం, అంత మంచిది ఇంత మంచిది అని నలుగురికి చెప్పిన నువ్వే ఇప్పుడు ఇలా అనడం కరెక్ట్ కాదు. లోపం దానిలో కాదు నాలో ఉందనుకో, అప్పుడు ఏం చేస్తావు? దానికి 2వ పెళ్లి చేస్తావా చెప్పు అని తల్లిని నిలదీశాడు సుభాష్. ఏం మాటలు రావి? లోపం నీలో ఎందుకుంటుంది? పెళ్ళైన మొదటి నెలే నువ్వు నా కడుపున పడ్డావు. మీ నాన్నమ్మకు కూడా పెళ్ళైన మొదటి నెలే మీ నాన్న కడుపున పడ్డారని ఆమె చెప్పేది. మన వంశమంతా అంతే. నువ్వు మగాడివి, నీలో ఏ లోపం ఉండదు. అది ముందంతా మనకి చెప్పకుండా మందులు వాడి ఉంటుంది. అందుకే ఇప్పుడు కావాలి అనుకున్నా పిల్లలు కలగడం లేదు. అందుకే లోపం దానిలోనే ఉంది అంది తల్లి. పెళ్ళైన మొదటి నెలే నేను నీ కడుపున పడితే ఆ తరువాత నాకు తోడును ఎందుకు ఇవ్వలేకపోయావమ్మా అని అడిగాడు. దానికి సమాధానం లేక నిమ్మకుండిపోయింది పద్మావతి. నేను పుట్టాక మళ్ళీ నీ కడుపు పండలేదు. దానికి చాలా కారణాలుంటాయి. నాన్నదో నీదో సామర్థ్యం లోపం కావచ్చు. అలాగే ఇప్పుడు వాణికి పిల్లలు పుట్టడానికి టైం పడుతుంది, అంతే తేడా అనేసి తల్లి చేతులు పట్టుకుని, అమ్మా వాణి చాలా మంచిదమ్మా, ఆమె బాధపడేలా ఏం మాట్లాడకు అనేసి తమ గదిలోకి వెళ్ళి ఏడుస్తున్న వాణిని ఓదార్చబోయాడు. మనం డాక్టర్ దగ్గరికి వెళ్దామని నేను ఎన్నోసార్లు అన్నాను, మీరే వినలేదు. ఇప్పుడు చూడండి అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారో అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అమ్మ పంపినవి, అత్తయ్య ఇచ్చేవి, ఇలా ఎన్నో రకాల పసరమందులు కూడా మింగాను. అందరి దేవుళ్లకు మొక్కుకున్నాను, అయినా నా కడుపు పండలేదు. అందుకే చివరి ప్రయత్నంగా డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంది. ఎందుకు? డాక్టర్ని కలిసి అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అని వాళ్ళు రాసి ఇచ్చిన మందులు వాడి పిల్లల్ని కన్నాం అని చెప్పుకోవాలి అంటున్నావా? అది నాకు ఇష్టం లేదు. నా కష్టంతో నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ, హెల్దీగా ఉండే బిడ్డ కావాలి నాకు. అలా మందులు వాడడం వల్ల కలిగే పిల్లలు అనారోగ్యాల బారిన పడతారు. అది నాకు ఇష్టం లేదు అన్నాడు. అలా అంటారేంటండి? మనకు జ్వరమో ఇంకేదో ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడడం లేదా? బేబీ అయినా అంతే, హెల్దీగానే ఉంటుంది అని నచ్చజెప్పబోయింది శర్వాణి. నాకు ఇష్టం లేదు అని అన్నాను కదా అని కోపగించుకున్నాడు. మరి నేను ఇలాగే మాటలు పడుతూ ఉంటే అది ఇష్టమా అని అడిగింది. దానికి మౌనాన్నే సమాధానంగా ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు సుభాష్. ఒకరోజు శర్వాణి ఆఫీస్ నుండి ఇంటికి వస్తుంది.
మరో మలుపు తిరిగితే వీళ్ళ ఇల్లు అనగా ఒక ఇంటిలో నుండి ఒక ఆమె బయటకు వచ్చి చుట్టూ చూసి రండి అని ఇంటిలో వాళ్లకు సైగ చేసింది. వెంటనే నిండా బండా అయిన ఒక అమ్మాయిని తీసుకుని బయటకు వచ్చారు ముత్తైదువులు. ఆ నిండు గర్భిణిని కారులో కూర్చోమని చెప్పింది ఆమె అత్తగారు. ఆ అమ్మాయి కూర్చోబోతుంటే ఆగమ్మా ఆగు, ఒకసారి నువ్వు లోపలికి వెళ్ళు అని ఆ పిల్లను ఆపేసింది ఆ పిల్ల అత్తగారు. ఎందుకు అత్తయ్య, ఇప్పటికే లేట్ అయింది, దుర్ముహూర్తం వచ్చేస్తుంది అంది ఆ అమ్మాయి. దుర్ముహూర్తం వస్తే మళ్ళీ మరో ముహూర్తం పెట్టించుకోవచ్చు, కానీ ఇలా అని అంటూ ఎదురొస్తున్న సార్వాణిని చూపించి ఇలాంటి గొడ్రాలు ఎదురొస్తే నా వంశాంకురం ఏమైపోతుంది? ఇలాంటి దాని కళ్ళు నీలాంటి వాళ్ళ మీద పడకూడదు. పడితే వాళ్లకు కలగని అదృష్టం నీకు కలిగిందని దిష్టి పెడతారు. దాంతో కడుపులో పిండం కడుపులోనే సమాధి అయిపోతుంది అని తిట్టి కోడల్ని ఇంటిలోకి తీసుకుపోయిందామె. ఆ మాటలు సర్వానికి సూదుల్లా తగిలాయి. నేను గొడ్రాలినా, నా కళ్ళు పడితే పాపాయికి ప్రమాదమా అని ఏడుస్తూ భగవంతుడా నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష వేశావు అని బాధపడుతూ ఇంటికి వచ్చి తన రూంలోకి వెళ్ళిపోయింది. అలా రోజుకు అవమానం ఎదురవుతుంటే సర్వాణి రోజురోజుకి కుచించుకుపోతుంది. భర్త తనని సముదాయిస్తున్నాడు తప్ప డాక్టర్ దగ్గరికి రావడం లేదు అని లోపల బాధపడుతూనే ఉంది. అలా ఒకరోజు ఒరేయ్ సుబ్బు అని పిలిచింది తల్లి పద్మావతి. ఏంటమ్మా అంటూ తల్లి దగ్గరికి వచ్చాడు. ఇదిగో ఈ అమ్మాయిని చూడు అంటూ ఒక ఫోటో కొడుకు చేతిలో పెట్టిందామె. ఎందుకమ్మా అని అడిగాడు. ఎందుకేమిటి, 3 నెలల్లో అది నెల తప్పాలి అన్నాను, ఇప్పటికి 9 నెలలు అయింది. మరో 3 నెలలు పోతే నీకు పెళ్ళై 5 ఏళ్ళు కూడా అవుతుంది, కానీ ఇంతవరకు ఈ ఇంటిలో పసిపిల్లల ఉనికి లేదు అని అంటూనే అటుగా వచ్చిన సర్వాణిని అత్తగారు చూపిస్తూ, ఇక ఇదే పిల్లల్ని కంటుంది అని నేను ఎదురు చూస్తూ ఉండలేను. దీనిలో లోపం ఉంది అని నేను చెప్తే నమ్మలేదు. ఇక నేను ఆగను, దీనికి విడాకులు ఇచ్చే నీకు వేరే పెళ్లి చేస్తాను అంది తల్లి. అమ్మా అని అరిచాడు సుభాష్. నా మీద అరవడం కాదు, నాకు వారసుని ఇవ్వు, లేదంటే నేను చెప్పినట్లు విని రెండో పెళ్లి చేసుకో అని కరాఖండిగా చెప్పింది పద్మావతి. అమ్మా నేను చెప్పేది విను అని ఏదో అంటున్నాడు. ఇక నేను వినను, వచ్చే శనివారం మనం పెళ్లి చూపులకి అమ్మాయి ఇంటికి వెళ్తున్నాం అంతే అంది దృఢంగా నిశ్చయంగా. అక్కడే ఉండి కంటికి కడివెడుగా ఏడుస్తున్న భార్యను చూసి, వాణి ఫ్రెష్ అయ్యిరా, మనం బయటికి వెళ్దాం అన్నాడు సుభాష్. అయినా భార్య కదలకపోయేసరికి చెప్తుంది నీకే అని రెట్టించాడు. సర్వాణి తన గదిలోకి వెళ్ళగానే తిరగండి ఆలు చూలు లేకుండా మీ సరదాలు మాత్రం తీర్చుకోండి అంది తల్లి నిష్ఠూరంగా. అప్పుడే సర్వాణి రెడీ అయి వచ్చింది. సుభాష్ భార్య చేయి పట్టుకుని మేము షికారుకు వెళ్ళడం లేదు, డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి వెళ్తున్నాం అనేసి ఆమెను తీసుకుని బయటికి కదిలాడు. భర్త ఆ మాట అనగానే ఇక నా కష్టాలు అన్నీ గట్టెక్కినట్లే అని ఎంతో సంబరపడింది సర్వాణి. హాస్పిటల్కి వెళ్ళి 2 టెస్టులు చేయించుకున్నారు. 2 రోజుల్లో రిపోర్ట్స్ వస్తాయి, అంతవరకు ప్రశాంతంగా ఉండు, ప్రాబ్లం ఏదైనా కలిసి పరిష్కరించుకుందాం, ఎలాంటి ట్రీట్మెంట్ అయినా తీసుకుందాం, మన ప్రేమకు ప్రతిరూపంగా ఒక బిడ్డ పుట్టినా చాలు అన్నాడు సుభాష్. సుభాష్ ఆఫీస్ నుంచి వస్తూ దారిలో రిపోర్ట్స్ కరెక్ట్ చేసుకుని ఇంటికి వచ్చాడు. ఆ రోజు సర్వాణికి ఆఫీస్లో లేట్ అవడం వల్ల ఇంటికి లేటుగా వచ్చింది. ఆమెకు ఎదురైన భర్తను చిరునవ్వుతో పలకరించింది. అతను డల్గా ఉండి ఆమె పలకరింపుకు సమాధానం ఇవ్వలేదు. ఎప్పుడూ చలాకీగా మాట్లాడతారు, ఈరోజు డల్గా ఉన్నారేంటి అనుకొని వంట వార్పు చెయ్యాలి, ఆయనతో తర్వాత మాట్లాడతాను అనుకొని స్నానం చేసి వంట చేసి అందరికీ భోజనాలు వడ్డించింది. వారసుడిని ఇవ్వలేదని కోడల మీద కోపం చూపిస్తారు, కానీ ఆమె రావడం లేట్ అయినా కూడా కోడలే వండి పెట్టాలి, అప్పుడే తింటారు. వాళ్ళు వండుకుని తినే ఓపిక ఉన్నా ఆ మాత్రం సాయం కూడా చేయరు. ఏంటో కొంతమంది. రాత్రి పడుకునేటప్పుడు కూడా భర్త ముభావంగా ఉండడం చూసి ఇక ఆగలేక, ఎందుకు అలా ఉన్నారు, మీరు అలా ఉంటే నాకేం బాగోలేదు అంది సర్వాణి బెంగగా. అయినా కూడా సుభాష్ ఏం మాట్లాడలేదు. ఏంటండి అలా ఉన్నారు, విషయం ఏంటో చెప్పండి అని మళ్ళీ అడిగింది. మన టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి అన్నాడు సింపుల్గా. అవునా, అందులో ఏముంది, నాలో ఏం లోపం లేదు అన్నారా, తొందరలో మనకి పిల్లలు పుడతారు అన్నారా, చెప్పండి ఏం చెప్పారు అని చాలా ఎగ్జైట్ అవుతూ అడిగింది.
కాదు, లోపం నాలో ఉంది అని, మనకి ఎప్పటికీ పిల్లలు పుట్టరు అని ఉంది అన్నాడు. ఆ మాటలు వింటూనే అగ్నిపర్వతం పేలినట్లుగా భూమి దద్దరినట్లుగా అయిపోయింది శర్వాణి. ఏ ఏ ఏం మాట్లాడుతున్నారు? మనకి పిల్లలు పుట్టరా అని ఏకదాటిగా వస్తున్న కన్నీటిని తుడవాలన్న స్పృహ కూడా లేనట్లు ఏడుస్తూ అడిగింది. అవును వాణి, లోపం నాలో ఉంది. మనకి పిల్లలు పుట్టరు. అందుకే నాకు విడాకులు ఇచ్చేసి నువ్వు మరొకరిని రెండో పెళ్లి చేసుకో అన్నాడు సీరియస్గా. ఆ మాట వినగానే గుండె ఆగినట్లు అయింది శర్వాణికి. ఏం మాట్లాడుతున్నారండి? లోపం మీలో ఉన్నదని నేను మీకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవాలా? నా కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగదు. ప్రతి భార్యాభర్త కలలు కనేది పిల్లల కోసమే. అయితే వాళ్లే లోకం కాదు. మనకు పిల్లలే కావాలి అనుకుంటే చాలా పద్ధతులు ఉన్నాయి. ఎవరైనా అనాథను అడాప్ట్ చేసుకుందాం. టెస్ట్ ట్యూబ్ బేబీ లేదా సరోగసీకి ఇలా ఇంకేదైనా ఛాన్స్ ఉందేమో చూద్దాం. ఇవేవీ కుదరవు లేదా మీకు నచ్చలేదు అనుకుంటే మనకు అసలు పిల్లలే వద్దు. అంతేగాని మీ నుండి నన్ను దూరం చేయాలని మాత్రం అనుకోవద్దు అంది ఆగకుండా వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. ఎందుకు వాణి, తల్లి అవ్వాలనే నీ ఆశను నా కోసం చంపుకోవాలని అనుకుంటున్నావు? నా కోసం అంత త్యాగం చేయకు. మనం విడిపోదాం. నాకు విడాకులు కావాలి అన్నాడు ఇప్పుడు మాత్రం ధనురుగా. నాకు పిల్లలు వద్దండి, మీరే కావాలి అంది ఏడుస్తూ. కానీ నాకు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కావాలి. అది కూడా నా భార్య కడుపులో మాత్రమే పెరిగిన బిడ్డ కావాలి అన్నాడు. అతని మాటలు అర్థమయ్యి కానట్లుగా ఆమె అయోమయంగా చూస్తూ, కానీ మీలో లోపం ఉందని మీరే అన్నారు కదా అంది అయోమయంగా. దాంతో అతను గట్టిగా నిట్టూర్చి, అవును, లోపం ఉంది. అయితే లోపం నాకు కాదు, నీలో లోపం ఉంది. నీకు పిల్లలు పుట్టే యోగం లేదు. ట్రీట్మెంట్ తీసుకున్నా ఏ ప్రయోజనం ఉండదని రిపోర్ట్స్లో ఉంది అన్నాడు. ఆ మాట వింటూనే భూమి దద్దరిల్లినట్లుగా అయిపోయింది శర్వాణికి. ఏంటి, లోపం నాలో ఉందా అని షాక్ కొట్టినట్లుగా ఉండిపోయి, నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని వెక్కి వెక్కి ఏడుస్తున్న భార్యను చూసి కూడా, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా నీకు పిల్లలు పుట్టరు అందుకని అని అక్కడికి ఆగాడు సుభాష్. అందుకని అని ఆమె కూడా ఏడుస్తూనే అనుమానంగా చూసింది. అందుకని నువ్వు ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం చేసి ఇస్తే నేను రెండో పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాను అని చెప్పి కొన్ని పేపర్స్ని ఆమెకు చూపించాడు. ఇప్పుడు మాత్రం ఆమెకు నిజంగానే గుండె ఆగిపోయినట్లుగా అలా బొమ్మలా ఉండిపోయింది. దాంతో వాణి అని కుదిపాడు. అతని స్పర్శతో ఆమె ఈ లోకంలోకి వచ్చినట్లుగా అయ్యి, మీరు జోక్ చేస్తున్నారు కదా అంది భయంగా. లేదు వాణి, నిజమే అంటున్నాను. నాకు నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కావాలి. నువ్వన్న ఆ సరోగసి టెస్ట్ ఇలా ఈ పద్ధతిలో పుట్టే బిడ్డ నాకు వద్దు. అనాథను పెంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాలో ఏ లోపం లేదు. కాబట్టి నేను రెండో పెళ్లి చేసుకుంటాను అన్నాడు నిక్కచ్చిగా. మరి నా మీద మీకున్న ప్రేమ అని అడిగింది. ప్రేమ ఉంది. అయితే పిల్లల పట్ల నా ఉద్దేశం, ఆలోచనలు, కోరికలు అన్నీ నీకు తెలుసు. నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వన్నట్లు ఎప్పుడో మనం చెక్ చేయించుకుని ఉంటే ఈ పాటికి నా పాప లేక బాబుకి 2 ఏళ్ళు వచ్చేవి కూడా అన్నాడు. అతను రెండో పెళ్లి చేసుకోవడం కన్ఫామ్ అన్నట్లు. నేను విడాకులు ఇవ్వను అంటే అప్పుడు ఏం చేస్తారు? సంతకం చేసినా కోర్టులో నాకు విడిపోవడం ఇష్టం లేదు అని చెప్తే అప్పుడు విడాకులు రావు కదా. అప్పుడు ఏం చేస్తారు అని అడిగింది బాధను దిగమంగుతూ. బీ ప్రాక్టికల్ వాణి. గురక పెడుతున్నారు అని, నచ్చే విధంగా కాఫీ ఇవ్వలేదు అని సిల్లీ రీజన్స్కే విడాకులు ఇస్తున్నారు. ఇది నా వంశాభివృద్ధికి ఎంతో అవసరమైన నిర్ణయం. కోర్టుకి అంటూ వెళ్ళాక నాకు విడాకులు తప్పకుండా శాంక్షన్ అవుతాయి. అయినా ఇంతకాలం ఇప్పుడో అప్పుడో పిల్లలు కలుగుతారు అని ఎదురుచూశాను. ఇక ఎప్పటికీ కలగరు అని తెలిసాక పిల్లల పట్ల నా ఆశల్ని, కోరికల్ని నాలోనే సమాధి చేసుకోమంటావా అని అడిగాడు. నేను విడాకులు ఇవ్వడం కన్నా చావడమే మంచిది అనుకుంటే అని బాధగా అడిగింది. అంటే నువ్వు సూసైడ్ చేసుకుని చస్తే నన్ను జైల్లో పెడతారు. నువ్వు చచ్చాక నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, కానీ నేను రెండో పెళ్లి చేసుకుని పిల్లలతో నా జీవితాన్ని సాగించాలని అనుకుంటే అది తప్ప అని అడిగి, లోపం నాలో ఉంది అనగానే పిల్లలు వద్దు అన్నావు. నేను నీ అంత త్యాగమూర్తిని కాదు వాణి. నాకు పిల్లలు కావాలి. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డే నాకు కావాలి. నేను కాబట్టి ఇంత మంచిగా చెప్తున్నాను.
రేపు ఈ రిపోర్ట్స్ మా అమ్మా నాన్న చూశాక ఇక అమ్మ నిన్ను క్షణం కూడా ఇంటిలో ఉండనివ్వదు. అందుకే ముందే నిన్ను ప్రిపేర్ చేస్తున్నాను. నువ్వు చాలా మంచిదానివి. పిల్లల విషయంలో తప్ప నీ వల్ల ఇంకా ఏ తప్పు లేదు. నిన్ను వదులుకోవడం నాకు కూడా కష్టమే. అయితే నాకు పిల్లలు కావాలి అని ఇంకా ఏదో చెప్తున్నాడు. పిల్లలు 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 లేకపోతే చచ్చిపోతామా? ఇంతకాలం మనం ప్రేమగా ఉండలేదా? పిల్లలు కనలేని వాళ్ళంతా విడిపోతున్నారా? పిల్లలు పిల్లలు అని ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. నిజంగా పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దయ్యాక కన్న తల్లిదండ్రులు ఎంతమందిని పిల్లలు బాధ్యతగా చూసుకుంటున్నారు అని నిలదీసింది శర్వాణి. ఆర్గ్యుమెంట్ వద్దు వాణి. మా తాత వాళ్ళ తల్లిదండ్రుల్ని బాగా చూసుకున్నాడు. మా నాన్న వాళ్ళ తల్లిదండ్రుల్ని బాగా చూసుకున్నాడు. నేను నా తల్లిదండ్రుల్ని బాగానే చూసుకుంటాను. రేపు నా పిల్లలు నన్ను నా భార్యను కూడా బాగానే చూసుకుంటారు. చూసుకునేలా చేసే సత్తా నాకు ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు విడాకుల పేపర్ మీద సంతకం చేసేసి నన్ను ఇంటిలో నుండి వెళ్ళిపోమంటున్నారా అని అడిగింది. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. విడాకులు శాంక్షన్ అయ్యాక వెళ్ళిపోదువు. అప్పటి వరకు ఇక్కడే ఉండొచ్చు అన్నాడు సింపుల్గా. మీరు ఎంతో మంచివారు అనుకున్నాను, కానీ ఇలా తేనె పూసిన కత్తిలాంటి వారని గ్రహించలేకపోయాను. ఇంతకాలం నా మీద ప్రేమ చూపించింది పిల్లల్ని కనే యంత్రం అన్న ఉద్దేశంతోనే అన్నమాట. మీకన్నా సూటిపోటి మాటలు ఆడి డైరెక్ట్గా యుద్ధం చేస్తున్న మీ అమ్మగారే ఎంతో బెటర్ అనిపించింది ఇప్పుడు నాకు అంది. ఫులిష్గా మాట్లాడకు వాణి. నా ప్రేమ అంతా నాటకం అని నిందలు వేయకు. నీ మీద నా ప్రేమ నిజం. చెప్పలేనంత ఇష్టం. నువ్వంటే నాకు ప్రాణం. అందుకని పిల్లలు కలగరు అంటే, ఆ ప్రేమ వారసుల్ని ఇవ్వదు అంటే కలిసి ఉండడం వృధా అని నా ఉద్దేశం. అంతే. ఇక వాదన వద్దు. నేను ఆడవాళ్ల జీవితంతో ఆడుకునే కామాంధుణ్ణి కాదు. పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకునే మూర్ఖుడిని కూడా కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. నాకు పిల్లలు కావాలి. అందుకు నువ్వు విడాకులు ఇవ్వాలి. అండ్ ఇట్స్ ఫైనల్ అనేసి నిద్రపోవడానికి మంచం మీదకి చేరాడు. అటు తిరిగి నిద్రపోతున్న సుభాష్ని చూసి కుమిలి కుమిలి ఏడుస్తుంది వాణి. పిల్లల విషయంగా నా మీద తప్పు చూపించి ఈ రకంగా మీ జీవితం నుండి దూరం చేస్తున్నారు. పిల్లలు కావాలి అనే ఉద్దేశంతో ఇంతలా ప్రేమించిన భార్యను కూడా వద్దంటున్నాడు. ఇతన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? నా పిచ్చిగాని ఇంకా ఏం అర్థం చేసుకోవాలి? అసలు ఎందుకు అర్థం చేసుకోవాలి? విడాకులు ఇవ్వను, మీరే నాకే సొంతం కావాలి అని మూర్ఖంగా వాదించిన ప్రయోజనం ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. ఇతనికి నరనరాన తన గడుపున పుట్టిన పిల్లలే కావాలి అని నిండిపోయింది. ఈ రకంగా భీష్మించుకుని కూర్చుంటే నేను విడాకులు ఇవ్వను అంటే మాత్రం నా మీద ఇదివరకటిలా ప్రేమ చూపిస్తారని నాకు నమ్మకం లేదు. నిజంగానే ఈయనే ఇలా మాట్లాడితే రేపు విషయం తెలిసాక అత్తయ్య ఆ క్షణమే నన్ను ఇంట్లో నుండి గెంటేసినా ఆశ్చర్యపోవనవసరం లేదు అని అనుకుంటూ భర్త గురించి అతను తీసుకున్న నిర్ణయం గురించే బాధపడుతూ ఏడుస్తూ అలా నేలవారిపోయింది శర్వాణి. ఉదయం సుభాష్ నిద్ర లేచేసరికి పక్కన శర్వాణి లేదు. కిచెన్లో ఉండి ఉంటుంది. సరే నేను కూడా ఫ్రెష్ అయిన నిర్ణయాన్ని అమ్మానాన్నలకు చెప్పాలని వాష్రూంలోకి దూరాడు. ఉదయం 7 అయింది. ఇంకా కాఫీ ఇవ్వలేదు. అసలు ఈ ఇంటిలో ఏం జరుగుతుంది? పిల్లల్ని కనే సామర్థ్యం లేదు, కానీ పొద్దుపోయేదాకా గదిలో నుండి రాలేదు అని సుప్రభాతాలు మొదలుపెట్టింది అత్తగారు. దాంతో సుభాష్ రెడీ అయ్యి హాల్లోకి వచ్చి, ఎవరిని అంటున్నావమ్మా? వాణి అయితే గదిలో లేదు, కిచెన్లోనే ఉంటుంది కదా, నీకు ఇంకా కాఫీ ఇవ్వలేదా? చూస్తానుండు అని కిచెన్లోకి వెళ్ళాడు సుభాష్. కిచెన్లో వాణి లేదు. టిఫిన్ లంచ్ ఏమీ ప్రిపేర్ చేసినట్లు కూడా లేదు. దాంతో బయట బాల్కనీలో మేడ మీద ఇలా ఇల్లు అంతా వెతికాడు, కానీ ఆమె కనిపించలేదు. మళ్ళీ అతని గదికి వెళ్ళి చూస్తే అక్కడ కూడా లేదు. దాంతో గడ్డం కొక్కుంటూ ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ సడన్గా అతని ముఖం భయంగా మారిపోయింది. విడాకులు ఇవ్వడం ఇష్టం లేదని చెప్పబెట్టకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయిందా అనుకొని వెంటనే ఆమెకు ఫోన్ చేయాలని టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకోవడానికి అటు చూడగానే అతని ఫోన్ కింద ఏదో పేపర్ ఉండడం కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకొని చూస్తే ఏదో రాసి ఉంది. ఇది వాణి హ్యాండ్ రైటింగ్ అనుకుంటూ ఏం రాసిందో అని కంగారుగా చదువుతున్నాడు. నీ అనుమానం నిజమే. నేను ఇల్లు విడిచి వెళ్ళిపోయాను. అయితే విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేసి మరీ వెళ్ళిపోతున్నాను. మీకు నా మీద ప్రేమ ఉన్నా పిల్లల విషయంగా కలిసి ఉండలేమని అన్నాక మీ ప్రేమ కోసం వెంపర్లాడడం వ్యర్థం అని నాకు అర్థమైంది. పిల్లల కోసం ప్రేమించిన భార్యను కూడా వదులుకోవాలని అనుకున్నారు. పిల్లల్ని కనలేని నేను మీతోనే ఉంటాను,
మీరే కావాలి అనే అవకాశం నాకు లేకుండా చేశారు. అందుకే నేను మీకు అడ్డం రాదలుచుకోలేదు. మీరు రెండో పెళ్లి చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని సంతకాలు కూడా చేసేసి వెళ్ళిపోతున్నాను. భయపడకండి, సూసైడ్ చేసుకోను, చచ్చి మీకు సమస్య కాలేను. మీరు ప్రేమ నటించారేమో కానీ నేను నిజంగా మిమ్మల్ని ప్రేమించాను. సెలవు అని లెటర్లో ఉంది. అదంతా పార్కులో కూర్చుని గుర్తు చేసుకుని బాధపడుతున్నాడు సుభాష్. నేను నటించలేదు వాణి, నిజంగానే నిన్ను ప్రేమించాను. నువ్వు నాకు దూరం అయిన క్షణం నుండి నీ ఆలోచనలు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇప్పటికి జరిగిన 2 సెషన్స్లో నువ్వు కోర్టుకు వచ్చావు కానీ నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇంతలో ఎంత మారిపోయావు! ఎంతో అందంగా చలాకీగా ఉండే నువ్వు పేషెంట్లా తయారయ్యావు. నిన్ను అలా చూస్తుంటే నాకు గుండె మెలిపెట్టినట్లుగా ఉంది. నేను చేస్తున్నది తప్పని తెలిసినా నీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించాను. జీవితానికి పిల్లలే పరమావధి అనుకున్నాను. వాళ్ళు ఉంటేనే ఆనందం అనుకున్నాను. కానీ నువ్వు నా జీవితం నుండి వెళ్ళిన మరుక్షణం నా మనశ్శాంతి, ఆనందం అన్నీ నీతోనే వెళ్ళిపోయాయి. విడాకులకు అప్లై చేసిన వెంటనే కాస్త టైం తీసుకుంటాను అన్నా కూడా నా మాట వినకుండా నాన్న తన స్నేహితుడి కూతురి సాహిత్యతో సంబంధం ఖాయం చేశారు. మరో 10 రోజుల్లో నాకు రెండో పెళ్ళి. ఇప్పుడు నాకు కొత్త భార్య వస్తుంది, తర్వాత పిల్లలు కూడా పుడతారు. కానీ ఇదివరకటి ఆనందం నాకు కలగడం లేదు. ఇప్పుడు నా జీవితం నేను అనుకున్నట్లుగా మారడానికి సిద్ధంగా ఉన్నా నాకు సంతోషం కలగడం లేదు. బహుశా మనిషినే ఇక్కడ ఉన్నానేమో, నా మనసు నీతోనే వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది. నువ్వు ఉండేటప్పుడు ప్రతి చిన్న విషయం నాకు ఆనందాన్ని ఇచ్చేది. నువ్వు ప్రేమగా చూసే చూపే, నీతో కలిసి బట్టలు ఆరేయడం, నీతో ఇంటి పనిని షేర్ చేసుకోవడం, నీ కాలు బెణికితే నేను మందు రాయడం, ఇలా ప్రతి చిన్న విషయం అప్పుడు నాకు ఆనందాన్నిచ్చింది. నాకు గాయం అయిందని నువ్వు బాధపడుతుంటే కూడా నీ ప్రేమ చూసి నన్ను ఇంకా ఇంకా కేరింగ్గా చూస్తావని, నాకు ఇంకా పెద్ద గాయం అయితే బాగుండు అనుకునేవాడిని. నీ మీద నాకు ఉన్న ఆ ప్రేమంతా ఏమైపోయింది? నువ్వే ప్రాణంలో బ్రతికిన నేను పిల్లలు కలగరు అనగానే అలా రాక్షసంగా ఎలా ప్రవర్తించాను? నేను ప్రేమ నటించాను అని నువ్వు అన్నప్పుడే బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో అర్థమవుతుంది. ఇదంతా వద్దు, నేను రెండో పెళ్లి చేసుకోను, నాకు నా వాణినే కావాలి అని చెప్పాలని అనిపిస్తుంది. కానీ ఇది కూడా నా చేయి దాటిపోయింది. నేను ఒప్పుకోవడం వల్లే రెండో పెళ్లి రోజుల్లోకి వచ్చింది అని ఇంకా ఏదేదో అనుకుంటున్నాడు. ఇంతలో అతని సెల్ మోగింది. తీసి చూస్తే సాహిత్య కాలింగ్ అని వచ్చింది. గట్టిగా నిట్టూర్చి ఫోన్ అటెంప్ట్ చేశాడు. హలో సుబ్బా, ఆఫీస్లో ఉన్నావా? సాయంత్రం ఆఫీస్ అయ్యాక రెస్టారెంట్లో మీట్ అవుదాం, నీతో మాట్లాడాలి అంది. సాయంత్రం వరకు ఎందుకు? ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను, ఇప్పుడే కలుద్దాం అన్నాడు. నో, నాకు ఇప్పుడు బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ ఉంది, సాయంత్రం నేను ఫ్రీగా ఉంటాను, ఓకే బాయ్ అనేసి ఫోన్ పెట్టేసింది ఆమె. సుభాష్ ఆఫ్ అయిపోయిన ఫోన్ కాల్ తర్వాత డిస్ప్లేలో ఉన్న వాణి ఫోటో చూస్తూ, వాణి, నేను ఏం చెప్పినా నువ్వు వినేదానివి, నాకు ఎంతో విలువ గౌరవం ఇచ్చేదానివి. ఇప్పుడు నేను ఎవరు ఏం చెప్పినా వినాల్సి వస్తుంది. బట్ నా మాట ఎవరూ వినడం లేదు. అసలు నేను మనిషినే కాదు అన్నట్లుగా వాళ్ళ అభిప్రాయాలను నా మీద రుద్దుతున్నారు. నేను కూడా ఇలానే నా అభిప్రాయాన్ని నీ మీద రుద్ది నా జీవితం నుండి నిన్ను దూరం చేసుకున్నాను కదా. అందుకు నేను ప్రతిక్షణం బాధపడేలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి. పిల్లల కోసం ప్రేమించిన భార్యను వదులుకున్న భర్తను ప్రపంచంలో బహుశా నేనొక్కడినేనేమో అని అనుకున్నాడు. ఇప్పుడే ఇలా ఉంటే నిజంగా పెళ్ళయ్యాక నన్ను నన్నుగా బతకనిస్తారా అని అనిపిస్తుంది. నీ పట్ల నేను చేసింది తప్పు అని నేను గ్రహించే సమయం కూడా నాకు ఇవ్వకుండా నా జీవితాన్ని శాసిస్తున్నారు. అసలు రిపోర్ట్స్ చూడగానే నేను పిల్లల గురించి ఇప్పుడు రియలైజ్ అయినట్లుగా అప్పుడే రియలైజ్ అయ్యి ఉంటే, లోపం నాలోనే ఉంది అని నేను చెప్పి ఉంటే ఈ పాటికి మనిద్దరం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. లోపం నాలో ఉందని నీకు చెప్పినప్పుడు నువ్వు అన్న ప్రతి మాట నా మనసుని తాకింది. నిజంగా లోపం నాలోనే ఉండి ఉంటే ఎంతో బాగుండును అని ఇప్పుడు అనిపిస్తుంది అని అలా బాధపడుతూ అక్కడే తిండి తిప్పలు లేకుండా సాయంత్రం వరకు గడిపేశాడు సుభాష్. తర్వాత సాహిత్య చెప్పిన రెస్టారెంట్కి వెళ్ళి ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడు కూడా సుభాష్కి శర్వాణితో బయటికి షికారికి వెళ్ళిన విషయాలు, చెప్పుకున్న కబుర్లు గుర్తొస్తుంటే ఆమె ఆలోచనలోనే మునిగిపోయాడు.
టైట్ బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్, లూజ్ హెయిర్తో సాహిత్య ఆ రెస్టారెంట్ దగ్గర కారు దిగి తన లూజ్ హెయిర్ని ఊరికే మాటిమాటికి సరిచేసుకుంటూ రెస్టారెంట్లోకి వచ్చి సుభాష్ని వెతుకుతూ అతనున్న టేబుల్ దగ్గరికి వచ్చి నిలబడింది. శర్వాణి ఆలోచనలో ఉన్న సుభాష్ ఆమె రాకను గమనించలేదు. దాంతో సాహిత్య అతని ముఖం మీద చిటికలు వేసింది. దాంతో శర్వాణి ఆలోచనలో నుండి బయటకు వచ్చినట్లుగా ఎదురుగా ఉన్న సాహిత్యను చూశాడు సుభాష్. హాయ్ సుభా, ఏంటి అంత పరిధ్యానంగా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? నేను రావడం అంత లేట్ అయిందా అని అడిగింది సాహిత్య. అదేం లేదు అని అంటున్నాడు. సార్, ఆర్డర్ అంటూ బేరర్ వచ్చాడు. ఏం తీసుకుంటావు వాణి అని అడిగాడు సుభాష్. వాణి, ఎక్స్క్యూజ్ మీ, ఐయామ్ సాహిత్య, కాల్ మీ సత్య అంది చిరాకు పొగరు కనగరిపిన స్వరంతో. దాంతో బేరర్ ఉన్నాడని గుర్తొచ్చి సుభాష్ చిన్నగా తలను దించి ఎత్తి ఏం తీసుకుంటావు సత్య అని అడిగాడు. నీ ఇష్టం సుభా అంది హెయిర్ని సరిచేసుకుంటూ. వాణి కూడా ఎప్పుడూ నా ఇష్ట ప్రకారం ఆర్డర్ ఇవ్వమనేది అనుకుంటూ ఓకే, 1 కాఫీ 1 ఐస్ క్రీమ్ అన్నాడు సుభాష్. నో, ఐస్ క్రీమ్ తింటే నా గొంతు పాడైపోతుంది, నాకు కూడా కాఫీ చెప్పు అంది. దాంతో సుభాష్ బేరర్ వైపు చూడగానే సరే సార్ అంటూ అతను వెళ్ళిపోయాడు. సుభాష్ సత్య తీరుకి కాస్త నొచ్చుకుని నీకేం కావాలి అని అడిగినప్పుడు ముందే నీకు ఏం కావాలో నువ్వు చెప్పాల్సింది కదా అన్నాడు నార్మల్గా. ఓ కమాన్, ఇప్పుడు ఏమైంది? మన పెళ్ళికి ఇంకా 10 రోజులే టైం ఉంది, నీ షాపింగ్ అంతా అయిపోయిందా అని అడిగి, అవును, ఇందాకేంటి వాణి అని అంటున్నావు? ఇంకా నీ మొదటి పెళ్ళాన్ని మర్చిపోలేదా? ఇప్పుడు పిలిస్తే పర్వాలేదు, కానీ వన్స్ నాతో పెళ్ళి అయ్యాక కలలో కూడా ఆ పేరు తలుచుకోకూడదు. ఈ విషయం నేను నీకు ముందే చెప్పాను కదా అంది కాస్త కఠినంగా. సరే, ఏంటి సంగతులు, కలుద్దామన్నావు అని అడిగాడు సుభాష్. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అందుకే కలుద్దామన్నాను అంది. సరే, విషయం ఏంటి చెప్పు అన్నాడు. ఇంతలో బేరర్ వచ్చి కాఫీ ఇచ్చి వెళ్ళాడు. సత్య కాఫీ సిప్ చేస్తూ పిల్లల మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది. ఆ పదం వినగానే పసిపాపల అల్లరి చేసే శర్వాణి గుర్తుకు వచ్చింది సుభాష్కి. హలో అంటూ సత్య మళ్ళీ అతని ముఖం మీద చిటికి వేసి ఏంటి మళ్ళీ డ్రీమ్స్లోకి వెళ్ళిపోయావా అని నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంది. పిల్లలు అంటే ఇష్టపడిన వారు అంటూ ఎవరు ఉంటారు? నాకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్పుకుపోతున్నాడు. వెయిట్ అడగగానే అలా తన్మయంగా ఏదేదో చెప్పుకుపోతున్నావేంటి? ఐ డోంట్ లైక్ కిడ్స్ అంది యమ చిరాకుగా. ఏంటి అని అతను ఆమె వైపు అసహనంగా చూసేసరికి పెళ్ళి అవ్వగానే ఏ ఎంజాయ్మెంట్ లేకుండా ఇంత కడుపు వేసుకుని ఉండడానికి నాకు అస్సలు ఇష్టం లేదు. డెలివరీ అయితే స్టమక్ మీద మార్క్స్ పడతాయి, ఎంత కవర్ చేసినా కనిపిస్తాయి. ఇక ఫీడింగ్ చేస్తున్న స్ట్రెచ్చర్ అసహ్యంగా మారిపోతుంది. అలా అయితే నేను భరించలేను. తినకుండా ఉండగలను, కానీ అందంగా కనిపించకపోతే బతకలేను. సో మనకి కిడ్స్ వద్దు అంది ధాటిగా. వద్దంటే ఇప్పట్లో వద్దా, అసలుకే వద్దా అని అనుమానంగా అడిగాడు సుభాష్. అసలుకే వద్దు అంది నిర్మోహమాటంగా. నేను నా పేరెంట్స్కి ఒకడినే, సో నాకు సంతానం ఉండాలని, వారసులు కావాలని, వాళ్ళతో ఆడుకోవాలని నా పేరెంట్స్కి నాకు ఉంటుంది కదా అన్నాడు చాలా వరకు కోపాన్ని అణుచుకుంటూ. ఎవరో ఆడుకుంటారని నేను పిల్లల్ని కనాలి అంటున్నావా? నేనేమీ యంత్రాన్ని కాదు అంది సత్య పొగరుగా. అసలు నేను నిన్ను రెండో పెళ్ళి ఎందుకు చేసుకోవాలని అనుకుంటున్నానో నీకు తెలుసా అని అడిగాడు. సుభాష్ రెండో పెళ్ళి చేసుకోవాలని అనుకున్నదే పిల్లల కోసం, కానీ సత్య పిల్లలను కనను అంటుంది. ఇప్పుడు సుభాష్ ఏం చేస్తాడు నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.